బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌస్తుక్ రెడ్డిని జూబ్లీహిల్స్లో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కౌస్తుక్ రెడ్డిని కరీంనగర్కు తరలిస్తున్నారు పోలీసులు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ఓ సమావేశంలో కౌస్తుక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. ఆ క్రమంలో సంజయ్ను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్లు కారణంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త వారి మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. తనపై కౌశిక్ రెడ్డి దుర్భాషలాడారని ఆ ఫిర్యాదులో సంజయ్ స్పష్టం చేశారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి తనను అడ్డుకున్నారని చెప్పారు. దీంతో కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఎమ్మెల్యే సంజయ్ కోరారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై 3 వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదుతో పాటు గ్రంథాలయ చైర్మన్తో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కౌశిక్ రెడ్డిపై బిఎన్ఎస్ యాక్ట్ కింద పలు కేసులు నమోదు చేశారు. మరో ఫిర్యాదు కూడా నమోదు కావడంతో ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ అత్యంత దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. పూటకు అక్రమ కేసు పెట్టడం, అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ సర్కార్కు అలవాటైందని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి కౌశిక్ని ఏకపక్షంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు కేటీఆర్. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రౌడీ షీటర్ను అరెస్టు చేసినట్లు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూని చేస్తోందన్నారు. ఒకే కేసులో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారన్నారు. బేషరతుగా కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.